పోగల మా ప్రాణం పోయినాడు మా మీద పడి పోను కొద్ది బిడ్డలు నాకు బిడ్డలు లేక బాగా సంగాలు బిడ్డల లేక బాగా సంబంధుడు మెచ్చి సంతాన బలమడి అంటలేదు నాకు బిడ్డల సంతానం లేదు నాన్న అసలు ముచ్చాల దేవుడు నీకు అడవిలో లేదు సంతానము లేదన్న మానవుడు ఆడి వల్ల అందరికి కలిగి ఉంటాయి కొన్ని గ్రహాల వల్ల సంతానం దూరమై సంతానం ఇతను మగోళ్ళంతూ కాపాడు ఆడివన్న అమ్మాను ఒప్పుకుండేది ఉంటే నీకు ఆడి ఇళ్ళ సంతాన బలం ఇద్దరే నా భూపాయి తల్లి ముచ్చాల దేవి సంబరంగా నడవండి అతని ముచ్చల దేవుడమ్మ అదే సై వల్ల అయ్యా సంగమయ్య సంతాన విద్య నేను వాళ్ళు చెప్పునానా నీకు సంతాన ఫలం కావాలంటే కాకోలే కన్ను పోయి పిట్టోలను దగ్గర పెడితే నీకు సంతానం ఓడి పెడుతున్నట్టు అమ్మవారు ముచ్చల దేవి నడవండి అగో శ్రీ బాల దగ్గర పెట్టి కాకి వరణం కళ్ళు ముందు పిట్ట వరణం నోరు తెలుసానమ్మా కొంతమంది ఆడవాళ్ళు ఆపత్తులు కొద్ది మగ్గ తెరుతారు ముత్తంతులు తెరుతాను ఎక్కడ మంది వేలక్క మంది ఉన్నకలు తెచ్చారు ఎన్నెక్కల బాధలు లేవన్నా ఎవరన్నా బదలుగా పేరు 4 గంటలకి ఇక్కడికి వచ్చి ఇది లబ్బరనుకున్నా తోలు నాడే సాయకలు తాగుతాంది నాయ్యా వచ్చిన ఇక పిత్తంతా తెరువు తెరువు అంటే 25 రూపాయల చేపే తటేపే దత్తు తెరిచింది సంతాన బలము మారింది ఒకవేళ ఏనాడు వెనకనే వీడు మావిళ్ళ వాడ మొత్తంగా మారిందబ్బా కథ కాడి పోని రమణ కాడి పోని భారతం కాడి పోని గుడి కాడి పోని రామరామ అంటే మనం సప్పట్లు పడితే మనం ఎగిన పాపాలు కలిగిపోతాయి సప్పట్లు కొట్టాలి తప్పుడే గుమ్మిడి ఆటలు కానీ మగవాళ్ళు కానీ కొట్టిన పాపాలు వచ్చి కొట్టిన గట్టి కలుగుకుంటారు నేను సప్పట్లు పట్టినట్టు నా చేతులకు ఏళ్ళు ఎట్టున్నాయి మీ చేతులకు ఏళ్ళు కట్టుంటే లేకపోతే గిట్లు అయిపోతాయి మీకు భగవంతుడు కనుక ఏమి చూడు సంతాన బలం ఇచ్చిండు ఏ వల్ల కంచె
భవనాల వేడి గంటలు వాళ్ళు అరే పొద్దు పోతులు రెండు పొద్దులే జలములో జలగములాడుచున్నాను అంటే ఏమన్నట్టు ఇప్పుడే కరెంట్ మళ్ళీ కట్టుకోవాలని ఈనాడు పేపర్ పేపర్ కలిపెట్టినది బలబడకండి వేసుకుని ఇంకా నయ్యం పాత్రలో కలర్ టీవీ పెట్టాలి ఇక్కడ నుంచి గల్లున్నా గల్లున్నా
అయ్యా కూర్చునే కుడికైనా కోరికి ఆశపడుకుంటుందిరా ఇన్ని రోజులు కొట్టుకుందిరా మొత్తుకుందిరా లోబడే చదువుకో మాట మాట్లాడుకుని వస్తుకో అంతే ఏందయ్యా నలుగురు నా లోకాలు అన్నట్టు ముగ్గురు లోకం నువ్వు ఉంచుకోడు ఏంటి కొంచెం కొంచెం బాల వచ్చిన కనుక ముచ్చట దొరసారి ఏనాడు నివారణ దాకా ఉత్తమని ఇప్పుడు 2 జీవుల గర్భవతి 2 జీవుల మనిషా ఎంత అదృష్టం అయ్యా 2 జీవులు ఉంటే ఎంత అదృష్టం ఎంత మంచాలకు 2 జీవులు ఉండాలి పాపంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్క జీవు ఉంటే నల్లమల్లడుగులా హెలికాప్టర్ సిగ్నల్ అందక గుట్ట గుద్ద పెట్టిన హెలికాప్టర్ గుట్ట గుద్ద పెట్టిండు 2 జీవనాల మంచి గది కాదు 2 జీవులు ఉంటే పట్టుకోవచ్చు కాదు నా భార్య 2 జీవనాల గర్భవతి ఓ గట్టనా భార్య యొక్క జిమ్నం ఆమె కడుపులున్న కిల్ల ఒక జిమ్ 2 జీవులు అది 2 జీవనాల గర్భవతి పైన దొరకాలి మంచిగా మరి అప్పుడు కనుక భార్య నిజం దాచుల మన సమయాల కత్తిరి మీద కూకుంటూ చూడమమ్మా పచ్చి బాడా పునా
కాడ నువ్వు పోతుంది ఏ దేవుడు సంతం ఇచ్చిండు ఇగిలిచ్చిండు అయ్యో ఇచ్చానంటే సంతం ఇచ్చాడు ఇగిలిచ్చిందంటే ఇవ్వలేదు ఓ సంతానం దొరికిందే అదృష్టం అవ్వ మీరు అంత మంచిగా ఉన్నారు అవ్వ నీతో నేను వచ్చిన కానీ 5-6 వాడు కట్టుకున్నాను అయ్యో సంతాన ఫలాలు ఓ నా మొగడు ఈయనే నమ్మడే మరకడా అంటాడు అంటాడు తాగినాక ఆయనకి అనిపిస్తుందో పిక్కలతోనే పిల్లలు గారి వినాయక మరకలని చేసుకుంటుంటుంది ఏమో నాడు 7 తాగిండు 3 ఇంటికి తెచ్చింది నేను కట్టి అనుకున్నా 3 తాగినాక నేను తాగి మంచి నిమ్మలంగా మాట్లాడతా అనుకున్నా ఓ ఆయన ఇప్పిండు 3 అని అనుకున్నా భోజనం మొగడే అయిలేబా ఆయన మొగని బాధ్యత నా మొగడే అందరు తాగుతారు నా మొగడు తాగుతాను అనుకున్నా ఇక నా మొగడు అయితే అనుకున్నావా ఆయన నా మొగడే అనుకున్నా అన్న వేస్తే కింద ఇక ఆయన మంచిగా నా మొగడు అనుకోని మొత్తం దానికి చేసిన దానికి ఇక నా మొగడు మంచాన్ని గొర్ర గుంజుకొని దుర్గమ్మర్రని అట్టి అనుకున్న బిడ్డ 2 కాళ్ళు దువ్వుట్లో పెట్టి నన్ను దుర్గమ్మని అంటాడు ఓ దుర్గి నువ్వు పిల్లలని చెప్తే దుర్గి ఓ దుర్గి ఇంకా పిల్లగా ఎందుకు దుర్గి ఓ దుర్గి నీకు అట్టే ఎందుకు దుర్గి ఓ దుర్గి నీకు దువ్వే ఎందుకు దుర్గి ఇంకా పిల్లగా ఎందుకు దుర్గి అంటాడు కట్టావా నీతో అడకట్టుకుని వరి 4 గంటల పట్టాడు లేవయ్యో తెల్లారిందయ్యో లేవంటే లేవని లేవాడు అట్లా ఆయనకి సోకు ఇంకా కానీ అగో సంతానం చిన్నతల్లి నా వంద బలం 4 రోజులు నడిచేపోతా ఉన్నదాట అరే ఒకే